పారిపోయినారు. ఈ తర్వాత దొంగతనం జరగలేదు కానీ ఆ దొంగతనం చేసిన అతన్ని మనం గుర్తించిన తర్వాత అతని పేరు గంధాల భీమయ్య, సన్ ఆఫ్ గంధాల రామయ్య, వయసు 30 సంవత్సరాలు, కోసి గ్రామంలో మనం మరో నిర్ధారించినాము. అతని టవర్ లొకేషన్ పెట్టి అతని పెట్టి అతని ఈరోజు ఉదయం మార్కెట్ యార్డ్ ఉపయోగ రోడ్లో మనం అరెస్ట్ చేసి అతనితోటి ఉన్నటువంటి సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నర్సింహులు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో ఒక నెక్లెస్, ఒక బంగారు లాంగ్ చైను, తర్వాత కోసిలోని జయతీర్థ స్వామి ఇంటిలో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి వడ్డానం వారిని మనము ఈరోజు హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరిగింది. అది పెద్ద మనిషి సమక్షంలో, విఆర్ఓ సమక్షంలో దాన్ని మనము పర్టికులర్గా దాన్ని రిసీవ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి రామంజీ, తర్వాత వెంకటేష్ అనే వాళ్ళు కూడా ఇంకా ప్రమేయం ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మూలంలో చెప్పినారు. ఈరోజు ఇతన్ని రిమాండ్ చేస్తూ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళని మళ్ళీ పట్టుకొని ఇంకా మిగతా కేసులలో కూడా కొంచెం ఇంకా రికవరీ చేస్తున్నాము. ఇప్పుడు ఇతన్ని చెప్పేదాన్ని బట్టి మనకి 2 కేసులలో మనకు ముద్దాయి తెలియంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా ఇద్దరు ముద్దాయిలుగా కూడా మనకు ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడో కొంచెం అప్స్కాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డీటెయిల్గా మనం కలెక్ట్ చేసుకుని పిలుచుకుని వాళ్ళని పట్టుకొని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కేసులలో ఏమన్నా మనకు ఇంకా రికవర్ ఉంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే ఆ పెండింగ్ కేసు కూడా దీంట్లో రికవర్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.